హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ఆల్జీబ్రా యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ 3 క్లాసెస్లో దాదాపుగా 90 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు కొద్దిగా డెప్త్ ఉంటుంది అండ్ అదేవిధంగా టైం కిల్లింగ్ స్ట్రాటజీ అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇంకెక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు లాస్ట్ వీడియో. కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వినండి అండ్ అదేవిధంగా మనం షార్ట్ ట్రిక్స్తో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ యొక్క ట్రిక్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకుని ఫర్దర్గా హైలీ యూటిలైజ్ అవుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి ఫిజిక్స్, బయాలజీ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క ఫైల్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా NCERT యొక్క 4000 బిట్స్ కూడా ఉండడం జరిగింది కదా, వాటిని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గ్రూప్ డీలో మనకు జనరల్ సైన్స్ దాదాపుగా 25 మార్క్స్కి హైలీ యూటిలైజ్ అవుతుంది ఇవన్నీ కూడా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 6x + 8. ఓకేనా? ఈ యొక్క ఈక్వేషన్ యొక్క ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ దీని యొక్క మూలాలను ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో -6x, సో ఆప్షన్ చూసి మనకు తెలిసిపోతుంది. -6x నేను రాసుకోవచ్చు, 4x 2x అండ్ అదేవిధంగా 8 నేను రాసుకోవచ్చు, 4 2 8 కూడా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ దీనికి మైనస్ ఉంది, ఈ రెండింటిని కూడితేనే ఇది వస్తుంది కాబట్టి ఈ రెండింటికి మైనస్, దట్ మీన్స్ -4 -2, దట్ మీన్స్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ సేమ్ ఇది కూడా అంతే, ఫ్యాక్టర్స్ ఆఫ్ x² + 6x + 8. సో ఇది ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, దట్ మీన్స్ లోపల 2 కూడా ప్లస్ ఉండాలి, ఇది మైనస్ ఇది మైనస్. సో ఇక్కడ ఏమవుతుంది, 4 2 8, 4 + 2 6, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత డెడీజీ క్వశ్చన్స్ అని మన ఎగ్జామ్లో రావాలని కోరుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ నుంచి కొద్దిగా టైం కిల్లింగ్ స్ట్రాటజీ అండ్ అదేవిధంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం కూడా JEE లెవెల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే మంచిగా నేర్చుకోవడం బెటర్ కదా. JEE లెవెల్ అండ్ అదేవిధంగా RPF లెవెల్ నేర్చుకుంటే ఈ యొక్క లెవెల్ క్వశ్చన్ కూడా మన గ్రూప్ డీలో రాదని గ్యారంటీ లేదు. కాబట్టి గ్రూప్ డీలో వచ్చిందనుకో మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లియర్గా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, పాయింట్అవుట్ చేసుకోండి, 2-3 సార్లు ప్రిపేర్ అవ్వండి, మంచి స్కోర్ వస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ 2 రియల్ సొల్యూషన్స్, ఓకేనా, అక్కడ 2 రియల్ సొల్యూషన్స్ అంట, x² - 4x + 4b దట్ ఈక్వల్స్ టు 0, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b. ఓకేనా? సో అక్కడ ఏమంటుండు, 2 రియల్ సొల్యూషన్స్ అంట. సో మనకి ఏదైనా ఇచ్చేసిండా x వాల్యూని కనుక్కోవడానికి, x = సంథింగ్, ఏమి ఇవ్వలేదు. ఓకేనా? ఏదో ఇంకో ఈక్వేషన్ ఇచ్చేసిండా రెండింటిని బ్యాలెన్స్ చేయమని, అది ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి? సో ఇట్లాంటప్పుడు మనం ఉపయోగించేది b² - 4ac. సో ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 2 రియల్ ఈక్వేషన్స్ కాబట్టి b² - 4ac > 0. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. సో ఈక్వేషన్ చూసుకుంటే x² - 4x + 4, ఓకేనా, 4b. సో a = 1x², ఓకేనా, 1 రాసుకోవచ్చు కదా. ఇక్కడ b -4, c = 4b. డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 16 -4 ఇంటూ a అంటే 1 ఇంటూ c = 4b, 4 16 16 - 16b. ఓకేనా? 16 - 16b. సో 16 16b, దీనికి ఇది పోతే దట్ మీన్స్, సో 1 > b, దట్ మీన్స్ b < 1. సో ఈ యొక్క ఈక్వేషన్ ఏమొచ్చేసింది, ఆప్షన్ b మాత్రమే పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ b ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద 2 రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ ఆల్ఫా అండ్ బీటా అండ్ అదేవిధంగా ఆల్ఫా + బీటా = 8 అండ్ అదేవిధంగా ఆల్ఫా - బీటా = 2 అయినట్లయితే దాని యొక్క ఈక్వేషన్స్. ఓకేనా? సో దాని యొక్క ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఫస్ట్ మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అనేది మనకు తెలియదు. ఓకేనా? ఈ 2 సమీకరణాల నుంచి ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు కదా. సో వీటి యొక్క స్ట్రక్చర్స్ చూడండి. సో ఫస్ట్ దీని యొక్క సమీకరణం ఏ విధంగా అంటే, ఫార్ములా x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా దట్ = 0. సో ఇది ఎట్లా ఉంది, a + b a × b, ఇది మూలాలు ఉంటాయి కదా. సో అదే డేటా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్ఫా + బీటా ఓకే, మరి ఆల్ఫా బీటా కావాలి కదా, ఆల్ఫా బీటా వస్తేనే కదా మనకు ఆన్సర్ వచ్చేసి. సో దాన్ని ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్ఫా + బీటా = 8, ఆల్ఫా - బీటా = ఏమవుతుంది 2. సో దీనికి ఇది పోతే ఇదేమవుతుంది, 2α = 10, ఆల్ఫా = 5. సో దీన్ని ఈక్వేషన్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే 5 + బీటా దట్ = 8, బీటా = 3. సో ఈ 2 వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయండి, x² - 5 + 3 8x + 5 3 15 దట్ = 0. సో ఇది ఈక్వేషన్. ఓకేనా? క్వశ్చన్ రివర్స్ వస్తుంది ఇక్కడ,
ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 28. అయితే దానికి ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, బోత్ నెగిటివ్, నాట్ రియల్, 1 పాజిటివ్ 1 నెగిటివ్, బోత్ పాజిటివ్. ఓకేనా, ఇక్కడ సో దీని యొక్క మూలాలు కనుక్కోమంటుండు. ఆ మూలాలు ఎట్లుంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఎట్లా ఉంటాయి అనేది కనుక్కోమంటుండు కదా. సో కనుక్కుందాం. సో 2x స్క్వేర్ మైనస్ 15x ప్లస్ 28 దట్ ఈక్వల్స్ టు 0. సో దీనిలో 7 4 28, 7 4 రావట్లేదు, 14 చూస్తే 14 2 28 రావట్లేదు. సో దీన్ని ఏం చేద్దాం, 8x మైనస్ 7x. ఓకేనా, మైనస్ 8x మైనస్ 7x, 2x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 7x ప్లస్ 28 దట్ ఈక్వల్స్ టు 0. సో దీనిలోంచి ఏం కామన్ తీసు, 2x కామన్ తీస్తే x మైనస్ 4 మైనస్ 7 కామన్ తీస్తే x మైనస్ 4, x మైనస్ 4 ఇంటూ 2x మైనస్ 7 దట్ ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది 4, 2x ఈక్వల్స్ టు 7, దెన్ x ఈక్వల్స్ టు 7/4. ఈ రెండు పాజిటివే ఉన్నాయి కదా, ఈ రెండు పాజిటివ్ కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, బోత్ పాజిటివ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ k ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 దట్ ఈక్వల్స్ టు 0 అయినట్లయితే. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k. సో k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. మనకు రూట్స్ ఇచ్చేసిండంట, kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 దట్ ఈక్వల్స్ టు 0, k ఇంటూ x kx స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6 దట్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కూడా డైరెక్ట్ ఇవ్వకుండా ఎట్లా ఇచ్చేసిండు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మనకి ఏం మెథడ్ లేదు కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్స్ టు 0. సో రియల్ అంటే ఏం చెప్పాలి కదా, డైరెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. b ఈక్వల్స్ ఏమవుతుంది, మైనస్ 2k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎంత, ఇక్కడ ఏం లేదంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, k కదా 6. ఎందుకంటే ఇక్కడ k ఎక్స్ స్క్వేర్ పక్కన ఏదైతే ఉంటుందో అదే మన యొక్క ఏ వాల్యూ. సో దట్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4k స్క్వేర్ మైనస్ 4 రాసుకుంటే అయిపోద్దిగా, 6 4 24, 24k దట్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ అవతల పోతే 4k స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 24k. కేకి ఇక్కడ దీనికి పోతే 4 1 4 6. సో k ఈక్వల్స్ టు 6. సో అడిగింది ఏంది, వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ k. సో k ఈక్వల్స్ టు 6. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు కావాలంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ మనకు కొత్త ఈక్వేషన్ వస్తుంది, దట్ ఈస్ నాట్ ఫర్ అస్. ఓకేనా, అంత డెప్త్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ 0, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a/b ప్లస్ b/a. సో ab అనేవి దాని యొక్క రూట్స్ అంట. ఓకేనా, సో దాని యొక్క రూట్స్ అంట a/b ప్లస్ b/a. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు కదా. సో చాలా క్రిటికల్ ఇది, జేఈ లెవెల్ చాలా పెద్ద క్వశ్చన్ ఇది. సో 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 0. సో ఏ ఈక్వల్స్ టు, మరి ఏబి స్మాల్ ఇచ్చేసింది కదా, క్యాపిటల్ తీసుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మీరు దీనికి అనుకుంటారు. ఏ ఈక్వల్స్ టు 3, బి ఈక్వల్స్ టు మైనస్ 5, సి ఈక్వల్స్ టు 2. ఓకేనా, ఏబిసిలు మనకు వచ్చేసినాయి. ఓకేనా, సో ఫస్ట్ మనకు రూట్స్ కావాలి అంటే మనకు బి స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్స్ టు 0 ప్రకారంగా మనకు ఏ వాల్యూ కావాలి, స్మాల్ a ప్లస్ b దట్ ఈక్వల్స్ టు మైనస్ b/a. అండ్ అదేవిధంగా a ఇంటూ b దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, c/a. ఇది మనం చిన్నప్పుడు చదువుకుందే, ఇది మన యొక్క స్కూల్ డేస్లో వచ్చినటువంటి ఫార్ములానే, కాకపోతే చాలా రోజులు అసలు టచ్ చేయలేదు కాబట్టి మనం వాడాల్సి వస్తుంది. సో b ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 బై a ఈక్వల్స్ టు 3, c ఈక్వల్స్ టు 2, a ఈక్వల్స్ టు 3. సో a ప్లస్ b ఉంది, a ఇంటూ b ఉంది. ఓకేనా, సో స్మాల్ a ప్లస్ b, స్మాల్ a ఇంటూ b ఉంది. సో మనకు కావాల్సింది ఏంది, a/b ప్లస్ b/a. సో కాసా కడితే a ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై ab. ఓకేనా, సో మన దగ్గర a ప్లస్ b ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మనకు వాల్యూ లేదు. సో దీన్ని ఏం చేద్దాం, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab రాసుకుంటున్నా, ప్లస్ 2ab మైనస్ 2ab రాసుకుంటున్నా. ఏమన్నా ప్రాబ్లమా, ఏం లేదు కదా, దీనికి ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. సో ఇది ఎట్లా ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది, a ప్లస్ b వస్తే డైరెక్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు అన్నది. ఇక్కడ ab ఉంది, ఇక్కడ ab ఉంది కాబట్టి దాని యొక్క వాల్యూస్ కూడా ఉన్నాయి కదా. ఓకేనా,
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab బై ఏబి. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. ఏ ప్లస్ బి ఎంత? ఏ ప్లస్ బి ఎంత? 5/3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2/3 బై 2/3. సో 25/3 మైనస్ 2 4/3 బై 2/3. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఒక స్ట్రక్చర్ అండ్ ఫార్మేషన్ అయింది కదా. సో దీన్ని కాసాగర్దాం. ఈ కిందిది 9, ఇదేమవుతుంది 3 మూల కాబట్టి 4 మూల 12, 25లోంచి 12 పోతే ఎంత? 13/9 బై 2/3. సో ఇది భిన్నం బై భిన్నం ఉంది కాబట్టి డైరెక్ట్ దాన్ని ఇటు తీసుకొచ్చేద్దాం. 13/9 ఇంటూ 3 ఏమవుతుంది 2, 3 ఒకట్ల 3 మూల 13/6. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంత పెద్దగా ఉంది క్వశ్చన్, అవసరమా ఇది? కానీ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే నీ అదృష్టం బాగుండి నీకు ఈ క్వశ్చన్ వస్తే, మెథడ్ వస్తే, నీకే మార్క్ వస్తే నీకే జాబ్ వస్తుంది. ఓకేనా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ టైం కిల్లింగే. కాకపోతే ఏంటంటే మెథడ్స్ వస్తేనే మనం ఎగ్జామ్ హాల్లో కాన్ఫిడెన్స్గా ఉండగలం. ఎగ్జామ్ హాల్లో కాన్ఫిడెన్స్ ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మార్క్స్ అని వచ్చేస్తాయి. వన్స్ యూ లాస్ యువర్ కాన్ఫిడెన్స్ యూ విల్ బీ ఇన్ ద ఫెయిల్ ఇన్ యువర్ ఎగ్జామ్. వచ్చిన కరెక్ట్ ఆన్సర్ వచ్చినా కూడా అది కరెక్టో కాదో అన్న టెన్షన్లోనే ఉన్న టైం అంతా పోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, x² + 2kx + 4 దట్ ఈక్వల్స్ 0. ఇక్కడ ఏమన్నాడు? రియల్ సొల్యూషన్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇయ్యలే, k వాల్యూని కనుక్కోమంటాడు. b² - 4ac దట్ ఈక్వల్స్ 0. సో b ఈక్వల్స్ ఎంత? 2k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 4 ఇంటూ a ఈక్వల్స్ 1 కాబట్టి 1. 4k² - 16 దట్ ఈక్వల్స్ 0. సో ఇది అవతలకి వెళ్ళిపోతే 4k² దట్ ఈక్వల్స్ 16. దీనికి ఇది పోతే 4లా k ఈక్వల్స్ √4. సో +or-2. సో +or-2 ఏముంది? ఏదొస్తుంది? ఆప్షన్ డి అనేది కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ 2x² + 19x + 45 దట్ ఈక్వల్స్ 0 అండ్ 2y² + 11y + 12 దట్ ఈక్వల్స్ 0. దెన్ వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద రూట్స్ ఆఫ్ x and y. సో x and y యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. x పెద్దదా y పెద్దదా ఎట్లా చేయాలి అని. ఓకేనా? సో దీనికి అసలు రిలేషన్ లేదు కదా. ఇదేమో ఎక్స్లో ఉంది, ఇదేమో వైల్లో ఉంది. 2x² + 19x + 45 దట్ ఈక్వల్స్ 0. సో దీనికి కారణాంకాలు కట్టాలి. a + b చేసి ఇది రావాలి, a × b చేసి ఇది రావాలి. దీన్ని 10 9 చేద్దాం. 10x 9x ఎందుకంటే 2 5ల 10 9 5ల 45. ఓకేనా? ఎందుకంటే ఇట్లా పోట్లేదు అన్నప్పుడు సెకండ్ ట్రిక్లోకి వెళ్ళిపోతాం. 2x² + 10x + 9x + 45 దట్ ఈక్వల్స్ 0. దీనిలోంచి ఏం కామన్ తీద్దాం? 2x కామన్ తీస్తే x + 5, 9 కామన్ తీస్తే x + 5. ఇదేమవుతుంది? x + 5 ఇంటూ 2x + 9 దట్ ఈక్వల్స్ 0. సో ఇది ఒక సెగ్మెంట్. ఓకేనా? ఇది ఒక సెగ్మెంట్. సో x ఈక్వల్స్ -5, x ఈక్వల్స్ ఇదేమవుతుంది? -9/2. ఓకేనా? సో సేమ్ అట్నే y కూడా చేద్దాం. y ఈక్వల్స్ 2y² + 11y + 12 దట్ ఈక్వల్స్ 0. సో 11 ఒకటిలా చేస్తే 12లోంచి ఒకటి తీసేస్తే ఇది వచ్చేస్తుంది. కాకపోతే ఇది కూడా ప్లస్లోనే ఉంది కదా, మైనస్లో లేదు కదా. దీన్ని అప్పుడేం చేద్దాం? 8 3 చేద్దాం. ఎందుకంటే 2 4 8 3 4 12. 2y² + 8y + 3y + 12 దట్ ఈక్వల్స్ 0. సో కారణాంకాలుగా y + 4. నెక్స్ట్ 3 కామన్ తీస్తే y + 4. y ఈక్వల్స్ -4 అండ్ అదేవిధంగా y ఈక్వల్స్ -3/2. సో -4 పెద్దదా -5 పెద్దదా? -4 పెద్దది. -9/2 పెద్దదా -3/2 పెద్దదా? -3/2నే పెద్దది. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఏదవుతుంది ఫ్రెండ్స్? x. ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైనా ఉందా దీని బేస్ పైన? చెప్పండి, ఆ విధంగా ఏదైనా ఉందా? ఆప్షన్ బి అనేది మనకు పాసిబుల్ అవుతుంది కదా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, find the equation whose roots are a + √b and a - √b. a + √b, a - √b.
సో ఈ విధంగా 2 రూట్స్ ఇచ్చేసిండు. ఓకేనా, ఇదేమో మనకి ఎట్లా ఉంది, ఇది అండర్ రూట్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దీన్ని ఆల్ఫా బీటాలు అనుకుంటారు. ఓకేనా, ఇట్లా ఉన్నటువంటి డేటాని మనం ఆల్ఫా బీటాలు అనుకుంటాం. సో మనకు తెలుసు x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేసేయండి. సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా, సో ఆల్ఫా ఈక్వల్స్ టు a ప్లస్ రూట్ బి, a మైనస్ రూట్ బి, a ప్లస్ రూట్ బి ప్లస్ a మైనస్ రూట్ బి ప్లస్ a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ రూట్ బి దట్ ఈక్వల్స్ టు 0. సో దీనికి ఇది పోయింది, x² మైనస్ 2a. ఓకేనా, a ప్లస్ a 2a, ఇది బయటకు వస్తే మైనస్ 2a ప్లస్ ఇది ఎట్లా ఉంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a² మైనస్ b², a² మైనస్ b² అంటే b దట్ ఈక్వల్స్ టు 0. x² మైనస్ 2ax ప్లస్ a² మైనస్ b. సో ఆప్షన్ బి అనేది పాసిబుల్ అవుతుంది కదా, డైరెక్ట్ ఇచ్చేసిండు కదా. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంకా లెవెల్ వెళ్ళిపోవచ్చు, కాకపోతే మనకు అక్కడనే డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చేసిండు కాబట్టి మన లెక్క సగం దాకా చేయగానే బట్టి ఆప్షన్ చూసుకుంటూనే ఉండాలి. ఓవర్ క్రాస్ అయిపోయినాం అనుకో టైం వేస్ట్ అయిపోద్ది. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 ప్లస్ రూట్ 2 x² మైనస్ 5 ప్లస్ రూట్ 5 x ప్లస్ 8 ప్లస్ రూట్ 5 అయినట్లయితే దట్ ఈక్వల్స్ 0 అయినట్లయితే వాల్యూ ఆఫ్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా మూలాలు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, మైనస్ బి బై ఏ. సో ఇక్కడ ఏంటిది, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా, మైనస్ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 4 ప్లస్ రూట్ 5 బై 5 ప్లస్ రూట్ 2 అండ్ సేమ్ అట్లనే ఆల్ఫా బీటా. సో మనకు సి ఏమవుతుంది, సి బై ఏ దట్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 2 రూట్ 5 బై 5 ప్లస్ రూట్ 2. సో ఇక్కడ మనకి ఏం కావాలి, 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. ఇంప్లిమెంట్ చేసేయండి డైరెక్ట్ దీంట్లో. 2 ఇంటూ 8 ప్లస్ 2 రూట్ 5 బై 5 ప్లస్ రూట్ 2 బై 4 ప్లస్ రూట్ 5 బై 5 ప్లస్ రూట్ 2. సో ఇదే కదా మనకు వచ్చినటువంటి మెయిన్ స్ట్రక్చర్. సో దీన్ని ఏం చేద్దాం, సో ఇదంతా భిన్నం బై భిన్నం ఉంది కదా, సో ఇది భిన్నం బై భిన్నం ఉంది కాబట్టి దీన్ని సపరేట్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా దీంట్లోంచి 2 కామన్ తీయచ్చు కదా, కామన్ తీస్తే దీన్ని సెట్ అవుతుంది కదా. సో మనకు బయట ఆల్రెడీ 2 ఉంది, 2 ఇంటూ ఇంకో 2 ఇంటూ పైది మనం ఏం రాసుకోవచ్చు, 4 ప్లస్ రూట్ 5 బై 5 ప్లస్ రూట్ 2 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది, 5 ప్లస్ రూట్ 2 బై 4 ప్లస్ రూట్ 5. దీనికి ఇది క్యాన్సల్, దీనికి ఇది క్యాన్సల్, 2 to the 4. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ద రూట్ ఆఫ్ x² మైనస్ 12x ప్లస్ 2k దట్ ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు 4 ఇచ్చేసిండు, దెన్ వాట్ ఈస్ అనదర్ రూట్. ఓకేనా, సో మనకి ఇక్కడ x ఈక్వల్స్ టు ఇచ్చేసిండు కాబట్టి x² మైనస్ 12x ప్లస్ 2k దట్ ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు 4 అన్నాడు కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిద్దాం. 4 4 16, 12 4 48, 2k దట్ ఈక్వల్స్ టు 0. సో 48లోంచి 16 పోతే ఏమవుతుంది, 32. సో 32, 2k ఈక్వల్స్ టు 32, k ఈక్వల్స్ టు 16. ఓకేనా, సో k ఈక్వల్స్ టు 16 వచ్చేసింది. అనదర్ రూట్ కావాలంటే k రిమూవ్ అవ్వాలి. దట్ మీన్స్ x² మైనస్ 12x ప్లస్ 16 2 32 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏ విధంగా కారణాంకాలకు కడితే మనకి ఇది 32, 8 4 32, 12 కూడా పోతుంది కదా, -8 -4, x² మైనస్ 8x మైనస్ 4x ప్లస్ 32 దట్ ఈక్వల్స్ టు 0. x minus 8 minus 4 comma this say x minus 8, x equals to 8 comma 4. So x equals to 8 comma 4. ఈ ఒక 2 డీటెయిల్స్ వచ్చేసినాయి కదా. సో ఆప్షన్స్లో ఇది ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఆల్రెడీ మనకు 4 అనేది వాడే ఇచ్చేసిండు, x ఈక్వల్స్ టు 4 అని ఇక్కడ డేటాలు ఇచ్చేసిండు కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, మనం ఇక్కడ 2 times చేయాల్సి వచ్చింది, ఒకే క్వశ్చన్ 2 times చేయాల్సి వచ్చింది. అందుకే ఈ క్వశ్చన్స్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ అదర్ సెగ్మెంట్. ఓకేనా, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x minus 2 whole square minus 36 that equals 0.
సో డైరెక్ట్ x - 2 హోల్ స్క్వేర్ ఇచ్చేసింది కదా, దాన్ని ఎన్లార్జ్ చేసిద్దాం. a - b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 దట్ మీన్స్ 4x మైనస్ 36 దట్ ఈక్వల్స్ 0. x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 32. 8 నుంచి 4 తీసేస్తే 4 వస్తుంది. 8 4 32. ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ దేనికైతే మైనస్ ఉందో అది ప్లస్ అవుతుంది, ప్లస్ ఏదైతే ఉందో అది మైనస్ అవుతుంది. సో కారణాంకాలు 8 కానీ 4 కానీ, దట్ మీన్స్ 8 కానీ -4 కానీ. సో మనకి ఇచ్చింది ఏంది, ఎక్స్ దట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. దట్ మీన్స్ ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ 8 అవుతుంది. ఓకేనా. సో మిగిలిన స్టెప్స్ కూడా చేయొచ్చు, కాకపోతే అనవసరం, మనకి ముందుగానే చెప్పడం జరిగింది కదా మనకు దేనికైతే మైనస్ వస్తుందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అని. అండ్ అదేవిధంగా మీకు ఒక కాన్సెప్ట్ నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ గివెన్ x = 1/7 x = -1/8 అయితే దాని యొక్క ఈక్వేషన్. సో ఇక్కడ ఏమి ఇచ్చేసిండు, x ఇచ్చేసిండు అండ్ అది ఇంకో x, ఈ యొక్క 2 రూట్స్ అనేవి ఇచ్చేసిండు. సో 2 రూట్స్ ఇచ్చేసి వాటి యొక్క స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. x = 1/7. సో 7 నిమిషాలు పంపించేస్తే 1 7x - 1 దట్ ఈక్వల్స్ టు 0. అండ్ సేమ్ అట్లా ఇదేమవుతుంది, 8x - 1 = 0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ x బిలాంగ్స్ టు n x - 4 హోల్ స్క్వేర్ - 36. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కూడా ఎన్లార్జ్ చేసిద్దాం. x స్క్వేర్ 4 4 16 మైనస్ 2 ఇంటూ 4 ఇంటూ x మైనస్ 36 x స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 2 4 8 8x మైనస్ 36. సో 36 నుంచి 16 పోతే 20 అంటే x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 20 దట్ ఈక్వల్స్ టు ఇదేం రాసుకోవచ్చు, 10లోంచి 2 తీసేస్తే 8 10 2 20. ఓకేనా. దీనికి మైనస్ ఉంది కాబట్టి -10 + 2. ఓకేనా. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ వస్తుంది, దీని మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా మైనస్ అవుతుంది. దట్ మీన్స్ ఓకేనా. సో దీనికి మైనస్ ఉంది కాబట్టి -10 మీన్స్ దట్ మీన్ -10 అంటే +10 అవుతుంది, +2 అంటే -10. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. One of the roots of the equation x square minus 24x plus k equals to 0. Then x equals to అయితే అనదర్ వాల్యూ ఏంటిది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ చేసినటువంటి మెథడే, x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ k ఈక్వల్స్ టు k దట్ ఈక్వల్స్ టు 0. సో x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేయండి. 4 మైనస్ 24 2 ఎంత 48 ప్లస్ k దట్ ఈక్వల్స్ టు 0. k ఈక్వల్స్ టు ఇదేమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి, 48లోంచి 4 పోతే 44 మైనస్ అవుతారు పోతే 44 ప్లస్ 44 మైనస్ అవుతారు పోతే ప్లస్ 44. సో దీన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 44 11 4 44 11 చేస్తే రావట్లేదు, 22 2 ఓకే 22 2 మైనస్ మైనస్. సో 2 మైనస్లు ఉన్నాయి కదా, -22 -2 ఈ రెండు కూడా మనకు ఆన్సర్లు. దట్ మీన్స్ 22 అండ్ అదేవిధంగా 2 అనేది మనకు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చింది అంటే మనకు యూతల్కి వచ్చేస్తుంది కదా, x - 22 అవుతుంది దట్ ఈక్వల్స్ 0, x = 22. ఈ స్టెప్ అవసరం లేకుండానే మనం డైరెక్ట్ చేసేస్తున్నాం. ఓకేనా. సో x = 22 దట్ మీన్స్ ఆప్షన్ బి, ఎందుకంటే 12 అనేది లేదు కదా, అసలు కాన్సెప్ట్లోనే లేదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ మీరు ట్రై చేస్తా అంటే ఆ నెక్స్ట్ స్టెప్స్ కూడా చేయండి, మళ్ళీ అదే వస్తుంది. And next question, if a plus 1/a equals to -6 then what is the value of a cube plus 1/a cube. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో క్యూబ్ వచ్చేసి ఏంటిది, మనకు ఈ యొక్క ఎలిమెంట్ని మనం ఏమనుకుందాం, k అనుకుందాం, k³ - 3k. ఓకేనా. సో దాంట్లో ఇంప్లిమెంట్ చేసేస్తే -6³ మైనస్ ఆఫ్ 3 ఇంటూ -6. సో 6 36 36 216. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 6 18.
సో 216 నుంచి 18 పోతే ఎంత అవుతుంది? 198. కానీ పెద్దదానికి మైనస్ ఉంది కదా, మైనస్ 198. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ మనం ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మోడల్ చేసినాం అండ్ అదేవిధంగా షార్ట్ కట్ చేసేసినాం కదా. ఆ యొక్క లాస్ట్ క్లాస్ చూసిన వాళ్ళకైతే ఇది ఏమంటే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1.5 kx ప్లస్ 4.5 k దట్ ఈక్వల్స్ 0 కంటైన్స్ రికరింగ్ రూట్, వాట్ విల్ బి ద సాటిస్ఫాక్టరీ వాల్యూ ఆఫ్ k? ఓకేనా, ఈ విధంగా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చేసిండు కదా. సో మనకి ఇక్కడ వేరే ఏ డేటా లేదు సార్ట్అవుట్ చేయాలంటే. సో కే అనేది మనకు 0 కంటే ఎక్కువ. ఓకే 0. ఓకే, ఈ స్ట్రక్చర్ చూడండి 0 to k2 ఈ స్ట్రక్చర్స్. ఇది వచ్చిందంటే మనం ఉపయోగించేది b² - 4ac. b² - 4ac ఈక్వల్స్ 0. సో b ఏంటిది? 1.5k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత? ఏం లేదంటే 1 ఇంటూ సి అంటే ఎంత? 4.5k దట్ ఈక్వల్స్ టు 0. సో 1.5 ఇంటూ 1.5 ఏమవుతుంది? 2.25. సో 2.25 k² మైనస్ ఇదేమవుతుంది? 45 2 9, 9 2 18 దట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇక్కడ 2.25 ఉంది కాబట్టి దీన్ని ఏం రాస్తున్నా అంటే 225/100. ఎందుకంటే మళ్ళీ పైకి పోతే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది, k² మైనస్ 18k దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కాసా కట్టేస్తే 225k² మైనస్ 1800k దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని అవతల పంపించేద్దాం, ఎందుకంటే కింద ఉన్నది అవతల పోతే ఎట్లయినా 0 అయిపోద్ది. సో 225k² దట్ ఈక్వల్స్ టు 1800k. కేకి ఇది పోతే మిగిలినది k ఈక్వల్స్ టు 18/225. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే ఇదేమవుతుంది? 8లో పోతుంది. సో k ఈక్వల్స్ టు 8. సో b² - 4ac ఈక్వల్స్ 0 to 8 మధ్యలో ఉంటుంది కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆప్షన్ సి అనేది పాసిబుల్. ఓకేనా, 8 k ఈక్వల్స్ టు 8 అని వచ్చేసింది కాబట్టి బీడీ సైలెంట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా k ఈక్వల్స్ టు 0 కూడా మనకు పాసిబుల్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ 0 ఆఫ్ పాలినామియల్ x² - 5x + 6 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? α² + β² α² ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2. ఓకేనా. సో దాని యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఎట్లా చేద్దాం ఫ్రెండ్స్? ఇది ఆల్ఫా బీటాలు వీట్ బేస్ పైన ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a, దట్ మీన్స్ -ప్లస్ 5/1. ఓకేనా. అండ్ ఆల్ఫా ఇంటూ బీటా, సో c ఈక్వల్స్ టు c/a దట్ ఈక్వల్స్ టు 6/1. సో ఇదేమవుతుంది? ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఓకేనా. సో 5 6 అయితే మనకు వచ్చేసింది కదా. ఆల్ఫా మనకి ఇచ్చింది ఏంది? α² + β² ఆల్ఫా పవర్ -2 అంటే దట్ మీన్స్ 1/α² + 1/β². ఓకేనా. సో మనకు ఆల్ఫా ప్లస్ బీటానే ఉంది, α² + β² లేదు. ఓకేనా. సో దీని ఏం చేద్దాం? ఇది భిన్నం బై భిన్నం చేసేస్తే α² + β². సో ఇది ఎట్లా ఉంది? 1/1 ఉంది కదా, దీన్ని ఇటు చేసేస్తే α² + β². సో కింద ఏమవుతుంది? α² × β², α² × β² దట్ ఈక్వల్స్ టు α² + β² α² + β² ఇంటూ α² × β². ఎందుకంటే భిన్నం బై భిన్నం కాబట్టి బయటకు వచ్చేసింది. దీనికి ఇది పోతే ఏమవుతుంది? α² × β². సో మనకు తెలుసు α² × β²ని ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 6 36. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత లాజికల్గా ఉంటుంది, కాకపోతే మెథడ్ వస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బీ ఇన్ ద మెరిట్ లిస్ట్. ఓకేనా. ఇఫ్ x² + 4.5kx + 13.5k దట్ ఈక్వల్స్ టు 0 అయితే దాని యొక్క రికరింగ్ రూట్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఇచ్చినటువంటి k యొక్క వాల్యూస్ ఏంటిది? 8/3 లేకపోతే ఎట్లా ఏమొస్తుంది? సో మనకి ఏ డేటా లేదు అంటే మనం ఉపయోగించేది ఏంటిది? కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయాల్సినటువంటి మెథడ్ 4ac దట్ ఈక్వల్స్ టు 0. సో b ఏమవుతుంది? ac. సో b ఈక్వల్స్ టు 4.5k -4 ఇంటూ ఏ అంటే ఏం లేదు కాబట్టి 1 ఇంటూ సి అంటే 13.5 దట్ ఈక్వల్స్ టు 0. సో 4.5ని నేను 9/2 రాసుకోవచ్చు కదా, k².
మైనస్ 13 నాళ్ళ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది మొత్తం చేసేస్తే మనకు 54 వస్తుంది. 81/4 k² మైనస్ 54 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని కూడా కర్ణాంకాలు కట్టేస్తే అయిపోతుంది కదా. 54 × 4k దట్ ఈక్వల్స్ టు 0. సో దీని అవతల పంపించేద్దాం. 81 k² దట్ ఈక్వల్స్ టు 54 × 4k. సో దీనికి ఇది పోయింది, 9 పోతుందా, 9 6 54, 9 9 81, 3 2 3 3. సో 2 4 8, దట్ మీన్స్ k ఈక్వల్స్ టు 8/3. k ఈక్వల్స్ టు 8/3. సో ఇక్కడ ఈ డేటా కన్నా తీసుకుంటే మనకు 0 లేదా ఇది వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా లాజికల్దే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ x ఈక్వల్స్ టు 1/11 అండ్ అదేవిధంగా x ఈక్వల్స్ టు -1/9 అయితే దాన్ని ఏ విధంగా రాయొచ్చు. సో మనకు డైరెక్ట్ ఇచ్చేసిండు కదా, ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆ తర్వాత మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఏమి ఇచ్చేసిండు, x ఈక్వల్స్ టు 1/11. ఇది ఉత్తర పంపించేస్తే 11x ఈక్వల్స్ టు 1, 11x - 1 దట్ ఈక్వల్స్ టు 0. 11x - 1 అంటే ఈ రెండు కూడా కావు. సేమ్ అట్లా ఇది అవతలిపోతే ఏమవుతుంది, 9x ఈక్వల్స్ టు -1, 9x + 1 దట్ ఈక్వల్స్ టు 0. సో 9x + 1 ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇఫ్ 3x² + 2kx + k = 0 దేర్ ఈజ్ నో రియల్ సొల్యూషన్, దాంట్లో ఎలాంటి రియల్ సొల్యూషన్ లేదు అంటే అది అక్కడ ఏమవుతుంది, అది 0 కంటే తక్కువ అవుతుంది. అంటే b² - 4ac అనేది <0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? 3x² + 2kx + k దట్ ఈక్వల్స్ టు 0, b² - 4ac 0. సో b ఈక్వల్స్ టు 2k² - 4 × 3 × k, 4k² - 12k. సో దీన్ని అవతల పంపించేస్తే 4k², 12k, దీనికి ఇది పోయింది, 4 1 4 3. సో k <3. సో k is <3, దట్ మీన్స్ 0 k <3. సో ఇట్లా ఏమన్నా ఉందా, ఆప్షన్ సి ఉంది కదా, దట్స్ ఇట్. ఇఫ్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి, α² ఈక్వల్స్ టు 5 α - 3, β² ఈక్వల్స్ టు 5 β - 3, దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ α/β, β/α. ఓకేనా. సో ఆల్ఫా అనేది బీటాకి సమానం కాదు. α² ఈక్వల్స్ టు 5 α - 3, β² ఈక్వల్స్ టు 5 β - 3. సో ఇక్కడ మనకు α/β, β/α. సో ఈ యొక్క రెండు రూట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుంది కదా. సో ఇక్కడ మనకు 4 ఈక్వేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకు అక్కడ తెలిసింది ఏంది, 19x +ఆ - ఆ యొక్క స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే వన్ ఆఫ్ ద మోస్ట్ లాజికల్ అండ్ అదేవిధంగా ఇచ్చినటువంటియే మనకు ఆల్ఫాబీటాల్లో మళ్ళీ ఆల్ఫాబీటాలు ఫైండ్ అవుట్ చేసుకొని మళ్ళీ దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. అంటే 3 to 4 టైమ్స్ మళ్ళీ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో α² ఈక్వల్స్ టు 5 α - 3 అండ్ సేమ్ అట్లనే β² ఈక్వల్స్ టు 5 β - 3. సో దీని ఈక్వేషన్ లెక్క రాసుకుంటే α² - 5α + 3. ఇదేం రాసుకుంటాం, β² - 5 β + 3 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇట్లా 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయి. సో దీని నుంచి మనకు ఫైనల్గా ఆల్ఫా కావాలి. సో ఆల్ఫా ఈక్వల్స్ టు -b + or - √4ac/2a. సో ఈ ఫార్ములాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఫార్ములాలు ఇంప్లిమెంట్ చేస్తే ఈ డేటా వస్తుంది. ఇక్కడ b ఏంటిది 5. సో -, అంటే +, or -√4a, b² - 4ac. b అంటే ఎంత, -5 అంటే 5 ఇదా 25 -4 × 1 × 3/2. సో ఇదేమవుతుంది 5 + or - 25లోంచి 12 పోతే ఎంత 13/2. ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ మనకు వచ్చేసింది కదా ఆల్ఫా. సో సేమ్ అట్లే బీటా కూడా చేస్తే, సో బీటా కూడా మనకు వచ్చేది ఎంత, బీటా ఈక్వల్స్ టు 5 - √13 ఏమొస్తుంది 2. ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ మనకు పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఈ యొక్క 2 ఈక్వేషన్స్ నుంచి మనకు కావాల్సినటువంటి అల్టిమేట్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా వాడు అడుగుతుంది, ఈ యొక్క ఈక్వేషన్సే కదా. x² - α + β × x α β. మళ్ళీ వీడేమంటుండు, ద రూట్స్ ఆర్ α/β,
బీటా బై ఆల్ఫా. సో దీన్నే సబ్స్టిట్యూట్ చేసిద్దాం. ఫైనల్గా మనం ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేసిద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్, సో ఆల్ఫా ఈక్వల్స్ టు ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బై బీటా ఇంటూ బీటా బై ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు 0. సో దీనికి పోయింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది ఎట్లా ఉంది, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా ఎక్స్ ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు ఫార్మేషన్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్, సో ఆల్ఫా అంటే ఎంత 5 ప్లస్ రూట్ 13 బై 2 5 మైనస్ రూట్ 13 బై 2 బై ఆల్ఫా ఇంటూ బీటా 5 ప్లస్ రూట్ 13 బై 2 ఇంటూ 5 మైనస్ రూట్ 13 బై 2. సో ఈ యొక్క స్ట్రక్చర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఈ మొత్తాన్ని సార్ట్అవుట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేటటువంటి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఇది మొత్తం సార్ట్అవుట్ చేయాలి. ఇంకా 2 to 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి డైరెక్ట్ డేటా చెప్పేస్తున్నా. సో ఇట్లా తీసుకుంటే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 28 లెస్ దెన్ 0 దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేసెస్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఏమంటుంది, ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 28 అనేది 0 కన్నా తక్కువ అంట. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఫస్ట్ అయితే ఈక్వేషన్ అయితే ఇచ్చేసింది కదా, ఈక్వేషన్ సార్ట్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ని ఎట్లా రాసుకుందాం, సో ఎట్లా చేస్తే ఇది వస్తుంది 8x మైనస్ 7x, 8లోంచి 7 పోతే ఇది 4 రెట్లు, ఓకేనా. సో 2x స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 7x మైనస్ 28. సో కారణాంకాలకు గడితే ఏమొస్తుంది, x ప్లస్ 4 మైనస్ 7 ఇంటూ x ప్లస్ 4, ఓకేనా. సో x ఈక్వల్స్ టు మైనస్ 4 అండ్ అదేవిధంగా 2x మైనస్ 7 కాబట్టి ప్లస్ 1, x ఈక్వల్స్ టు 7/2. సో ఈ యొక్క 2 డీటెయిల్స్ వచ్చేసినాయి అంటే -4 to 7/2 లెవెల్స్లో ఉన్నది కదా. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 4 ఈక్వల్స్ 0 దెన్ వాట్ విల్ బి ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా స్క్వేర్ అండ్ బీటా స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ మరియు బీటా స్క్వేర్ బేస్ పైన మనకి ఇక్కడ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. 2x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 4 దట్ ఈక్వల్స్ 0 ఏ బి సి. సో ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ దట్ ఈక్వల్స్ టు మైనస్ 7/2, ఇంకోటి సి బై ఏ ఆల్ఫా బీటా ఇదేమవుతుంది మైనస్ 4/2, ఓకేనా. సో ఈ డేటా మనకు వచ్చింది, దట్ మీన్స్ ఇది 2. సో ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ని మన దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. సో ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డేటా ఏంటిది, ఆల్ఫా స్క్వేర్ మరియు బీటా స్క్వేర్ని అప్లోడ్ చేయమంటుండు. మన దగ్గర ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా ఉంది, ఓకే. ఇప్పుడు మనకు ఈ యొక్క డేటా ఎంటర్ చేయాలి. దట్ మీన్స్ ఇదేమవుతుంది, ఈ యొక్క సెగ్మెంట్ ఏమవుతుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఇది మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడనే మనం చేసినటువంటి మిస్టేక్, ఓకేనా. సో మన డైరెక్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేస్తాం. మనం దోస్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా స్క్వేర్ అండ్ బీటా స్క్వేర్ ఆ వాల్యూస్ మనం ఇంప్లిమెంట్ చేయము. ఇంప్లిమెంట్ చేయకపోయేసరికి మనకు ఎగ్జాక్ట్ వాల్యూ అనేది రాదు. సో ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే మనకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి కదా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో దీని ఏం చేయొచ్చు, ఏ ప్లస్ బీ ఉంది కదా, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్లోంచి ఏం తీసేయాలి ఎక్స్ట్రాగా, ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమొస్తుంది 2 ఆల్ఫా బీటా, 2 ఆల్ఫా బీటా. సో ఏ ప్లస్ బీ అంటే మైనస్ 7/2 అంటే ఏమవుతుంది 49/4, 49/4 మైనస్ 2 ఇంటూ మైనస్ 2, 49/4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4. సో ఇది 4 16, 49 ప్లస్ 16 ఎంత 65/4. సో ఈ యొక్క డేటా ఏంటిది 65/4. ఓకే, ఇది ఒకటి క్లారిటీ వచ్చేసింది మనకి. ఇక్కడ కూడా
సిమ్టమ్స్ చూపిస్తుంది, ఓకే ఇది కరెక్టే అని. అండ్ నెక్స్ట్ మనకి ఏం కావాలి ఇంకా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. సో ఆల్ఫా ఇంటూ బీటా -2, సో దాని యొక్క స్క్వేర్ 4. దట్స్ ఇట్. దాంట్లో మనం డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో దాన్ని డైరెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేద్దాం. x² ఇదేమవుతుంది 65/4 x ప్లస్ 4 దట్ ఈక్వల్స్ 0. సో దీన్ని ఎల్సిఎం చేసేస్తే 4x² - 65x ప్లస్ 4 16 దట్ ఈక్వల్స్ 0. సో ఈ స్ట్రక్చర్ ఏదైనా ఉందా? ఆప్షన్ ఏది ఉంది? ఆప్షన్ సి ఉంది కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2x² - 9x - 18 less than 0, then which of the following specifies all the possible values of x? సో x యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు కదా. 2x² - 9x - 18 0. సో ఇక్కడ మనకు x యొక్క డేటాను ఫైండ్ అవుట్ చేయమంటుండు. కారణాంకాలు కడదాం. 9 9 18, 6 ముళ్ళ 18, సో 12 ముళ్ళ 6తో చేయొచ్చు. 6 3/2 3 6, సో 6తో ఏం చేసేద్దాం. 6తో చేసి మళ్ళీ ఇది మైనస్లో పోతుంది, ఇది ప్లస్లకు ఉండాలి. 12 చేద్దాం. 12లోంచి 3 తీసేస్తే సో 2x² - 12x ప్లస్ 3x - 18, 2x కామన్ తీస్తే 3 కామన్ తీస్తే x - 6, x = 6, x = -3/2. సో -3/2 to 6 మధ్యలో ఏది ఉంది? ఆప్షన్ బి ఉంది కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 6 - x హోల్ పవర్ 4 8 - x పవర్ 4 దట్ ఈక్వల్స్ టు 16. సో దాని యొక్క రియల్ రూట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో LHS RHS మ్యాచ్ అవ్వాలి. సో ఇది డైరెక్ట్ ఆప్షన్సే. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి 6 - 6 హోల్ పవర్ 4 ప్లస్ 8 - 6 హోల్ పవర్ 4 దట్ ఈక్వల్స్ టు 16. 6లోంచి 6 పోతే 0 ప్లస్ 8లోంచి 6 పోతే 2, 2 పవర్ 4 = 16. సో ఇది మ్యాచ్ అయింది కదా. సో ఓకే. అండ్ నెక్స్ట్ 4 తీసుకుందాం. 6 4 ఏమవుతుంది 2 అంటే 16 ప్లస్ ఇదేమవుతుంది 4 4 64. సో ఇది కాదు. సో ఇది కూడా కాదు. సో 0 అయినా కాదు, ఎందుకంటే 6 పవర్ 4 చాలా పెద్దది, 8 పవర్ 4 ఇంకా పెద్దది. సో ఇది కూడా కాదు. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఆప్షన్ చూస్తేనే ఆప్షనే మనకు ఆన్సర్ చెప్తుంది. ఆప్షన్ తోటి మాత్రమే డేటా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రూట్స్ ఆల్ఫా అండ్ బీటా ఆఫ్ ద ఈక్వేషన్ x² - x - 1 = 0, then what will be the equation whose roots are alpha by beta and beta by alpha? So alpha plus beta equals to -b/a, alpha beta equals to c/a. సో ఈక్వేషన్లో మనకి ఏముంది x² - x - 1, సో దట్ ఈక్వల్స్ టు -1/1 -1. సో c ఈక్వల్స్ టు ఏముంది -1/1 దట్ ఈక్వల్స్ టు -1. సో ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా, సో రెండు అదే వచ్చేసినాయి కదా. సో ఇక్కడ ఏమన్నాడు ఆల్ఫా బై బీటా బీటా బై ఆల్ఫా. సో వీటి యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. -ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏమన్నాడు ఆల్ఫా బై బీటా బీటా బై ఆల్ఫా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x² - ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ ఎక్స్, ఇది మొత్తం చేస్తే మనకు 1 వచ్చేస్తుంది డైరెక్ట్, దాంట్లో ప్రాబ్లం లేదు. బై బీటా బీటా బై ఆల్ఫా దట్ మీన్స్ 1 వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూని కనుక్కుందాం. సో α² ప్లస్ β² బై ఆల్ఫా బీటా. సో α² ప్లస్ β² అంటే ఎట్లా వస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సో a ప్లస్ b అంటే ఎంత -1, -1² అంటే 1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 3. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే α² ప్లస్ β² ఏమొస్తుంది 3 బై ఆల్ఫా ఇంటూ బీటా -1 x ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 0. మైనస్కి మైనస్ క్యాన్సల్, దట్ మీన్స్ x² ప్లస్ 3x ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if 2x² minus ax plus 7 that equals to ax² plus 9x plus 3 has only one repeated solution, then the positive integral solution of a. సో a యొక్క ఇంటిగ్రల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. 12x² minus ax plus 7. సో దీని అవతల పంపించేద్దాం, అన్ని ఎక్స్లను నో సైడ్ ఏలను నో సైడ్ పంపించేస్తే
సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 12 మైనస్ ఏఎక్స్ 9 అవతలకి అయిపోతాయి. ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లెక్క ఉంది కదా. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, ఒకటే రిపీట్ అవుతుంది. దట్ మీన్స్ బీ స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్స్ 0. సో బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac. ఓకేనా. సో దీంట్లోనే ఒకటే, ఏ చేసేసినా ఒకటే. సో ఇక్కడ త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. ఓకేనా. సో బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac కాబట్టి ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చేటంటే ఏ ఈక్వల్స్ టు 3 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఇదేమవుతుంది, 12లోంచి 3 పోతే 9, 9x స్క్వేర్ మైనస్ 9 3 12 మైనస్ 12x ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ఏ పాసిబుల్ వన్. ఓకేనా. సో ఈ యొక్క ఈక్వేషన్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ కాబట్టి, పైన ఇచ్చినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ బేస్ పైన కాబట్టి. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. మిగిలిన ఏ చేసినా కూడా మనకు ఆ యొక్క ప్రాపర్ స్ట్రక్చర్ అనేది రాదు. ఓకేనా. ఎందుకంటే మనకు సేమ్ రూట్ అని రిపీట్ అవ్వాలి కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4x స్క్వేర్ ప్లస్ 4√3x ప్లస్ కే దట్ ఈక్వల్స్ టు 0 అయితే ఈక్వల్ రూట్స్ అని ఉన్నాయంట. సో ఇప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసిద్దాం. ఏం లేదంటే మనం ఉపయోగించేది ఏంటి, బీ స్క్వేర్ మైనస్ 4ac, బీ స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్స్ టు 0. సో బి అంటే ఎంత, 4√3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ కే దట్ ఈక్వల్స్ టు 0. సో 4 16, 16 మూల 4 16 కే 48 మైనస్ 16 కే. ఓకేనా. సో దీని అవతల పంపించేస్తే 16k దట్ ఈక్వల్స్ టు 48, ఎందుకంటే ఇరువైపులా మైనస్ పోతుంది, 16 మూల. సో k ఈక్వల్స్ టు 3. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఈ యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని 1-2 సార్లు వాచ్ చేయండి. 1-2 సార్లు వాచ్ చేసి ఈ యొక్క కాన్సెప్ట్ అర్థమవుతుంది. చాలా డెప్త్గా ఉంటుంది అండ్ అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ డౌట్స్ అనేవి ఎక్కువగా రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం తిరిగి దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయండి అండ్ అదేవిధంగా మన యొక్క కోర్సు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అక్కడ మీకు అన్ని ఫీచర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.